మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు ఈ రోజు నుంచి మార్గశీర్ష మాసము ప్రారంభమైంది. అయితే మనము పోలీస్ వర్గం కథను విన్నాము. ఈరోజు విశేషం అది. అయితే ఈ మార్గశీర మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ మాసంలో మనము ఏం చేయడం వల్ల తరిస్తాము, మనకు శ్రేయస్కరము, ఏమేం పూజలు చేసుకోవాలి, ఏమేం విశేషాలు ఉన్నాయి అనేది మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా విశేషాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా అందరూ మొత్తం వీడియో చూసి లైక్ చేయండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్లో రాయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా ఈ మాసము మార్గశీర్ష మాసం ప్రతి మాసము ఎంతో ఉత్తమమైనదేనండి. కార్తీక మాసంలో ఒక ప్రత్యేకత, శ్రావణ మాసం ఒక ప్రత్యేకత, మనకు ఇలా ప్రతి మాసంలో కూడా ఉంటుంది. అయితే మనకున్న అన్ని మాసాలలోకి ఈ మాసము ఇంకా చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే భగవద్గీతలో శ్రీ భగవాన్ కృష్ణుడు ఏం చెప్పాడు అంటే స్వయంగా తనకు తాను మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పాడు. కాబట్టి ఇది చాలా ఉత్తమమైన కాలము. మరి ఇంకొక విశేషం ఏమిటి, మార్గశీర్ష మాసము అంటే మన చాంద్రమానం ప్రకారము పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రం వస్తే దాన్ని మార్గశిర మాసము అంటామన్నమాట. ఇప్పుడు కృతికా నక్షత్రం వస్తే కార్తీకం అన్నాం. అదేవిధంగా మృగశిర నక్షత్రం పౌర్ణమి రోజు వస్తుంది కాబట్టి దీన్ని మార్గశీర్ష మాసం అంటాం. అదేవిధంగా మనకు దీన్ని దక్షిణాయనం అంటాం. సంవత్సరంలో 2 అయనాలు ఉంటాయి, ఒకటి ఉత్తరాయణము, దక్షిణాయనం. మనకు మిరుగు అంటాం కదా, జూన్లో వచ్చే మిరుగు, ఆ మిరుగు 7వ తారీఖు 8వ తారీఖు వస్తుంది. అప్పటి నుంచి దక్షిణాయనం అంటాం. ఈ దక్షిణాయనము అనేది మరి సంక్రాంతి వరకు ఉంటుంది. సంక్రాంతి తర్వాత మకర సంక్రమణం అయిన తర్వాత మనకు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు ఉత్తరముఖంగా ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు దక్షిణముఖంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు సూర్యుడు, కాబట్టి దీన్ని దక్షిణాయనం. అయితే ఇప్పుడు సంక్రాంతి వరకు ఇది దక్షిణాయనం. మరి ఇంకొకటి ఏంటి అంటే మనకు సంవత్సర కాలము, ఒక సంవత్సరంలో 2 అయనాలు ఉంటాయి కదా, ఆ 2 అయనాలలో ఉత్తరాయణం అనేదేమో దేవతలకు పగటి కాలం, దక్షిణాయనం అనేదేమో దేవతలకు రాత్రి కాలం అన్నమాట. అంటే ఇప్పుడు మనకు మధ్యాహ్నం 12 నుంచి అంటే మనకు తెల్లవారి సూర్యోదయానికి కదా మనము లెక్క కట్టుకుంటాం. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఒకటి, మళ్ళీ సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఒక కాలం. అట్లా దేవతలకు పగటి కాలము అనేది ఉత్తరాయణం, ఈ దక్షిణాయనం అనేది రాత్రి కాలం అన్నమాట. అయితే ఈ దక్షిణాయనంలోనే మనకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళడము, మొన్న ఏకాదశి రోజు ఉత్తాన ఏకాదశి అని చెప్పాం కదా, ఉత్పన్న ఏకాదశి చేసుకున్నాం మనం. అంటే యోగ నిద్ర నుండి మేల్కొంటాడు అని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మేల్కొంటాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఈ కాలంలో శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల మోక్షం లభిస్తుంది అంటారు. ఇది మోక్ష మాసము అని కూడా దీనికి పేరు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది మనకు. తర్వాత చాలా విశేషాలు ఉన్నాయండి. ఏ రోజు ఏ విశేషం మనం మళ్ళీ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటాము. కానీ ఈ మాసంలో మనము ఏం చేయాలి, కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలి,
ఉదయం పూట స్నానం చేయడం అనేది, మనం స్నానం చేయడం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ప్రతి మాసంలో చేసిన దానికన్నా ఈ మార్గశీర్ష మాసంలో చేసిన జపము కానీ తపము కానీ ఏదైనా పారాయణ కానీ ఏది చేసినా కూడా ఎన్నో రెట్ల ఫలాన్ని మనకు ఇస్తుంది అని మనకు స్వయంగా కృష్ణ భగవానుడే చెప్పాడు, నేనే ఈ మాసాన్ని అని. కాబట్టి ఇది మళ్ళీ ఈ కాలము ఎటువంటి కాలము అంటే, మనము ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పూజించాలంటాం కదండి, ఆ విధంగా దేవతలకు ఇది బ్రాహ్మీ ముహూర్త కాలం అవుతుందన్నమాట. ఇప్పుడు సంక్రాంతి వరకు అంటే తెల్లారుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, సూర్యోదయానికి ముందు 8 గడియల ముందు అంటాం కదా, ఆ విధంగా అంటే మనము చెప్పే బ్రాహ్మీ ముహూర్త కాలము ఈ మార్గశిర మాసం అన్నమాట. ఈ మాసంలో చేయడం వల్ల అంటే మనకు రోజు పొద్దున్నే లేచి చేయాలి అంటే మనకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కదా, అట్లా కుదరదు. కానీ ఇప్పుడు ఈ మాసం ఎటువంటిది అంటే, ఈ మాసంలో మనము ఏ టైంకి చేసినా కూడా అది దేవతల యొక్క బ్రహ్మీ ముహూర్త కాలం అవుతుంది. అంత విశేషం అన్నమాట. కాబట్టి మనము చక్కగా పూజించుకోవడం వల్ల ఎక్కువ పుణ్యాన్ని పొందుతాము, మనము ఎక్కువ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈ మార్గశిర మాసంలో మనము లక్ష్మీనారాయణలను పూజించుకొని రోజు భగవద్గీత కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, మరి పురాణ పఠనం కానీ, లేకుంటే విష్ణునామ జపం కానీ చేసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా మనకు చాలా పుణ్యం కలుగుతుంది, మన కోరికలు నెరవేరుతాయి, మనకు లక్ష్మీనారాయణల అనుగ్రహంతో ఐశ్వర్యవంతులం అవుతాము, అదేవిధంగా మోక్షాన్ని కూడా పొందుతాము అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. అంత విశేషమైన కాలం కాబట్టి మనము విశేషమైన వ్రతాలు, పూజలు అలాంటి ఏవి చేసినా చేయకపోయినా అందరూ రోజు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎందుకు అంటే భగవద్గీత పారాయణం చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ మాసంలోనే కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీతను బోధించాడు కృష్ణ భగవానుడు. భగవద్గీత జన్మించిన రోజు కూడా ఇప్పుడే వస్తుందన్నమాట, ఈ మాసంలోనే. కాబట్టి అంత విశేషమైనది. మరి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి మనము విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కూడా మన కోరికలు నెరవేరుతాయి, మన ఈ కర్మ బంధాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాము అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అంత విశేషమైనది కాబట్టి తప్పకుండా విష్ణునామ జపం చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం అందరూ చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం అయింది. ఈ విషయాన్ని అందరికీ పంచుతారు అని ఆశిస్తూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.